सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। ఎవరో ఎవరో పిలిచారే, ఎవరో ఎవరో పిలిచారే, ఏమో ఏమో చేశారే, ఎవరో ఎవరో పిలిచారే. చెంపలు ఎందుకనో చెంపలుగా మారే, చెంపలు ఎందుకనో చెంపలుగా మారే, ఈ పుల చెంపలు ఎందుకని ఎందుకని ఎందుకని. ఓహో, వసంతకాలం వచ్చేననా? ఓహో, వానాకాలం వచ్చేననా? వానాకాలం వచ్చెనని వరుణ దేవుడే కరుణించెనని. ఒంటరితనమే బరువాయే, జంటను కోరే వయసాయే, పున్నమి వెన్నెలలే పూలై రాలెనులే, వెచ్చని కౌగిలికై వేచిన నా తనువే. ఆహా ఓహో ఆహా, నవ్వింపుల ఎందుకని ఊరి
వేసవి కాలం వచ్చెనని భగభగమండే ప్రచండ బాణుడు ప్రళయ తాండవము చేసెనని ఈ లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి విందులు చేసే నీ అందాలు నా మదిలోనే చిందాలి లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి మధురమైన ఈ మంచి రేయిని వృధా చేయకే సిగ్గులతో మధురమైన ఈ మంచి రేయిని వృధా చేయకే సిగ్గులతో చంద్రుని ముందర తారవలే చంద్రుని ముందర తారవలే నా సందిట నీవే ఉండాలి ఈ మధువంతా నీ కోసం పెదవుల మధువే నా కోసం విందులు చేసే నీ అందాలు నా మదిలోనే చిందాలి లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి మధువు పుట్టింది నా కోసం నేను పుట్టింది నీ కోసం మధువు పుట్టింది నా కోసం నేను పుట్టింది నీ కోసం కన్నుల కాటుక కరగక ముందే కన్నుల కాటుక కరగక ముందే సిగలో పూలు వాడక ముందే సిగలో పూలు వాడక ముందే పానీయముతో పరవశమై పానీయముతో పరవశమై నీ కౌగిటనే బంధించుకో లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి విందులు చేసే నీ అందాలు నా మదిలోనే చిందాలి లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి కమ్మని మధువును తాకాలి ఒకరిద్దరయ్యే వేళ ఇద్దరొకటయ్యేలాగా దుప్పటల్లి కప్పుకుందామా వయసు ఎప్పటల్లి ఉండిపోదామా ఉండిపోదామా ఉగాలా ఉగాలా ఉయ్యాలా
గాఢమైన కౌగిట్లో గారాల ముచ్చట్లో గాఢమైన కౌగిట్లో గారాల ముచ్చట్లో ప్రాణమిచ్చే గాలి ప్రాణాలు పోతుంటే ప్రాణమిచ్చే గాలి ప్రాణాలు పోతుంటే ఒకరిద్దరయ్యే వేళ దుప్పటలు కప్పుకున్నావా వయసు ఎప్పటలే ఉండిపోదామా ఎప్పటలే ఉండిపోదామా ఊగాల ఊగాల సందే చీకట్లో నీ వలపు వాకిట్లో ఈ సందే చీకట్లో నీ వలపు వాకిట్లో నీ మల్లెల నవ్వుల్లో నా వెన్నెల వస్తుంటే నీ మల్లెల నవ్వుల్లో నా వెన్నెల వస్తుంటే ఊగాల ఊగాల ఒకరిద్దరయ్యే వేళ ఇద్దరొకటయ్యేలాగా దుప్పటలు కప్పుకుందామా వయసు ఎప్పటలే ఉండిపోదామా ఎప్పటలే ఉండిపోదామా ఊగాల ఊగాల ఉయ్యాల గంపాల కైలాసగిరిపైన అరమోట్టు కనులతో కరుణనే వెదజల్లు పణిధరుని పరికించి లలిత లలిత విలసిత గణలాస్యమునరించి కలితల వన్యవతి పార్వతి అంజలించే అర్ధాంగి ఘటియుచు లాస్యాంజలిని గాల్చి అరమోటు కనుదోయి తెరవిప్పి శంకరుడు చెలువమ్ములెగజిమ్ము చిరునవ్వు మోవిపై చిందించే స్పందించే చెలియనే వీక్షించే हे महादेव हे लोकरक्षण भामा
सखी पार्वती जगन्नुत भगवती त्रिपुर सुंदरी बाल परोपकारशीला जगति जनुలకు వగలు బాపు విలువైన సిరి సంతోషమను మాట మరువరాదే నాట అరుదైన సిరిని అరుదార చేకూర్చు ఆనంద హేతు భూత శ్రీ సంతోష మాత ఆ మహాదేవి నా విజయ దుర్గాంబికను అచంచల దీక్షతో ఆరాధనము చేయ కలతలెల్లను తొలగు కష్టాలు కడతేరు కామితార్థములటరు కళ్యాణములుగూరు 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 రాత్రి పూల రాత్రి వెల్లువనాలో పొంగిన వెన్నెల రాత్రి మగువ సోపులే మొగలి రేపులై మత్తుగా పిలిచే రాత్రి మరుడు నరుడిపై మల్లెలు చల్లి మైమరపించే రాత్రి ఈ వెన్నెలలో ఆ వేదనలో నాలో వయసుకు నవరాత్రి అలగా మిగిలే కడరాత్రి పున్నమి రాత్రి నాగుకై కొదమనాగిని కన్నులు మూసే రాత్రి కామదీక్షలో కన్నెలందరూ మోక్షం పొందే రాత్రి నా కౌగిలిలో ఈ రాగిణితో తొలకరి వలపుల తొలి రాత్రి ఆఖరి పిలుపుల తుది రాత్రి పున్నమి రాత్రి పూల రాత్రి వెల్లువనాలో పొంగిన వెన్నెల రాత్రి ఇది
ఒక్క సూత్రం ఒక్కొక్క సూత్రం విడమరచి చెప్పేదా ఒక్క సూత్రం ఒక్కొక్క సూత్రం ఇది ఒక శాస్త్రం ఒక్కొక్క శాస్త్రం ఇది ఒక శాస్త్రం ఒక్కొక్క శాస్త్రం విడమరచి చెప్పేదా ఒక్క సూత్రం ఒక్కొక్క సూత్రం అక్షకుమారుడు నవయౌవనుడు వేగవంతుడు తేజోవంతుడు దివ్యాస్త్రములను పొందినవాడు మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు కాలాగ్నివోలె ప్రజ్వరిల్లెడు రణధీరుడు మహావీరుడు అక్షకుమారుడు దివ్యరథముపై దాడి వెడలను హనుమంతునిపై మూడు శరములతో మారుతి శిరమును 10 శరములతో మారుతి ఉరమును అక్షకుమారుడు బలముగా నాటెను రక్తము చిందగా గాయపరచను ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి ఎగసే గగన మార్గమున ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున అతి నేర్పుతోడ రణము సల్పెడు అక్షకుమారుని మారుతి దయగొని
బాలుని చంపగా చేతులు రావని వేచి చూచెను నిగ్రహించుకొని అక్షకుమారుడు అంతకంతకును అగ్నిహోత్రుడై రణమున రేగెను ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున అగ్ని కణమని జాలి కూడదని రగులకమునుపే ఆర్పుట మేలని సింహనాదమును మారుతి చేసెను అరచేత చరచి హయముల జంపెను రథమును బట్టి విరిచివేసెను అక్షుని దృల్చి విసరివేసెను అక్షుని మొండెము అతి ఘోరముగా నేలపై పడే రక్తపు మూదగా అక్షకుమారుని మరణ వార్త విని లంకేశ్వరుడు కడు దుఃఖించెను మెల్లగా తేరి క్రోధము బూని తన కుమారుని ఇంద్రజీతుగని ఆ వానరుడు సామాన్యుడుగాడని వానిని వేగ బంధించి తెమ్మని రావణాసురుడు ఇంద్రజీతును హనుమంతునిపై దాడి పంపెను కపికుంజరుడు భయంకరముగా కాయము పెంచి సమరము సేయగా ఈ వానరుడు సామాన్యుడుగాడని మహిమోపేతుడు కామరూపుడని ఇంద్రజీతు బహుయోచన చేసి బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసే దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని బ్రహ్మాస్త్రముచే బంధింపబడి పవన కుమారుడు నేలపై పడే వనజ భవుడు తనకు వసగిన వరము స్మరించుకొని ప్రార్థన చేసే వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతల కాపాడుమని ధ్యానము చేసే దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని కట్టుపడియున్న వానరోత్తముని అసురులు తలచిరి తమకు లొంగెనని త్వరగా దానవులు దరిచేరి నారచీరెలతో బిగిబంధించిరి బ్రహ్మవరమున బ్రహ్మాస్త్ర బంధము క్షణకాలములో తొలగిపోయెను మారుతి మాత్రము నారచీరెలకే కట్టుపడినటుల కదలకయుండె వానరోత్తముని దూషణలాడుచు రావణు కడకు ఈడ్చుకుపోవగా ఈ వానరుని వధించి వేయుడని మన ఎడ ద్రోహము చేసినాడని రక్తనేత్రముల నిప్పులు రాలగా లంకేశ్వరుడు గర్జన సేయగా రావణు తమ్ముడు విభీషణుడు దూతను చంపుట తగదని తెల్పెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ అన్నా రావణ తెలిసిన వాడవు శాంతముగాన మనవిని వినుమా దూతను జంపుట ధర్మముగానిది లోకముచే గర్హింపబడునది శూరుడవైనా నీకు తగనిది రాజధర్మ విరుద్ధమైనది అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను అన్నా
వీనిని వధింపకుమా, తగురీతిని దండించి పంపుమా. దూత ఎడల విధింపబడినవి, వధగాక తగిన దండనలున్నవి. తలగొరిగించుట, సబుకు వేయుట, గురుతు వేయుట, వికలాంగు సేయుట అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. కపులకు వాలము ప్రియభూషణము, కావున కాల్చుడు వీని వాలము. వాడవాడలా ఊరేగింపుడు, పరాభవించి వదలివేయుడు. కాలిన తోకతో వీడేగుగాక, అంపిన వారికి తల వంపుగాగా అని రావణుడు విభీషణుని గని ఆజ్ఞాపించను కోపమణచుకొని. జీర్ణాంబరములు అసురులు దేచిరి, వాయుకుమారుని తోకకు జూటిరి. నూనెతో తడిపి నిప్పంటించిరి, మంటలు మండగా సంతసించిరి. కపికుంజరుని ఈడ్చుకుపోయిరి, నడివీధులలో ఊరేగించిరి. మారుతి మాత్రము మిన్నకుండెను, సమయము కాదని సాగిపోయెను. కపిని బంధించి తోకగాల్చిరని, నడివీధులలో త్రిపుచుండిరని. రాక్షస వనితలు వేడుక మీరగా, పరుగున పోయి సీతకు తెలుపగా. అంతటి ఆపద తన మూలమున వాయుసుతునకు వాటిల్లెనని సీతామాత కడు చింతించెను. అగ్నిదేవుని ప్రార్థన చేసెను. ఓర్వరానివై మండిన మంటలు ఒక్కసారిగా చల్లగా దోచెను. అగ్నిదేవునకు నా జనకునకు అన్యోన్యమైన మైత్రి చేతను. రామదూతనై వచ్చుట చేతను, సీతామాత మహిమ చేతను. మండే జ్వాలలు పిల్లగాలులై వీవసాగెనని మారుతి పొంగెను. ఆనందముతో కాయము పెంచెను, బంధములన్నీ తెగిపడిపోయెను. అడ్డగించిన అసురులందరిని అరచేత చరచి అడ్డడగించెను. గిరిశిఖరము వలె ఎత్తుగనున్న నగర ద్వారా గోపురమందున స్తంభముపైకి మారుతి ఎగసెను. లంకాపురమును పరివీక్షించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. ఏ మంటలన వాలముగాల్చిరో ఆ మంటలనే లంకగాల్తునని భీమరూపుడై గర్జన సేయుచు, రుద్రరూపుడై మంటల జిమ్ముచు. మేడ మీదెలవనాల భవనాల వెలిగించెను జ్వాలాతోరణాల. చూచిరమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గణించె మారుతి.
ఒకచో కుంకుమ కుసుమ కాంతుల, ఒక ఎడబూరుగు పుష్పఛాయల, ఒకచో మోదుగు విరుల తేజముల, ఒక ఎడ కరగిన లోకపు వెలుగుల, కోటి సూర్య సమాన కాంతుల, లంకాపురము రగిలెను మంటల, చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గణించె మారుతే, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. హనుమంతుడు సముద్ర జలాల, చల్లార్చుకునే లాంగూల జ్వాల, తలచిన కార్యము నెరవేర్చి తినని తేరి పారజూచె వెనుకకు తిరిగి, కనుపించెను ఘోరాతి ఘోరము జ్వాలాభీలము లంకాపురము, మారుతి వగచెత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. సీతామాత క్షేమము మరచితి, కోపతాపమున లంక దహించితి, లంకాపురము సర్వము పోగా ఇంకా జానకి మిగిలియుండునా, సిగ్గుమాలిన స్వామి ద్రోహిని సీతను చంపిన మహాపాపినని, మారుతి వగచెత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. సీతలేనిదే రాముడుండడు, రాముడు లేనిదే లక్ష్మణుడుండడు, భరత శత్రుఘ్న సుగ్రీవాదులు ఈ దుర్వార్త విని బ్రతుకజాలరు, ఈ ఘోరమునకు కారణమైతిని నాకు మరణమే శరణ్యమని, మారుతి వగచెత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. శ్రీ రఘురాముని ప్రియసతి సీత అగ్ని వంటి మహాపతివ్రత, అగ్నిని అగ్ని దహింపనేర్చునా, అయో నిజను అగ్ని దహించునా, నన్ను కరుణించిన అగ్నిదేవుడు సీతను చల్లగా చూడకుండునా అని హనుమంతుడు తలచుచుండగా, శుభశకునములు తోచె ప్రీతిగా. ఎల్ల రాక్షసుల సిరి సంపదలు మంటల పాలై దహనమాయనని, అశోకవనము ధ్వంసమైనను జానకి మాత్రము క్షేమమేనని, లంకాపురము రూపుమాసినను విభీషణు గృహము నిలిచియుండెనని, అంబర వీధిని సిద్ధచారణులు పలుకగా విని మారుతి పొంగెను, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. అశోకవనము మారుతి చేరెను, ఆనందాశ్రుల సీతను గాంచెను, తల్లి నీవు నా భాగ్యవశమున
క్షేమముల్టివని పదముల వ్రాలెను. పోయివాతునిక సెలవు నిమ్మని అంజలి కటిల్చి చెంత నిలచెను సీతామాత. హనుమంతునితో ప్రీతిగా పలికెను ఆనందముతో. హనుమా అతులిత బలధామా శత్రుకర్షణ శాంతి నిదాన. ఇందుండి నన్ను ఈ క్షణమందే కొనిపోగల సమర్థుడవీవే. రాముని వేగమే తోడ్కొని రమ్ము రాక్షస చరణాకు తొలగింపుము అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. తల్లి నిన్ను చూచిన దాదిగా త్వరపడుచుంటిని మరలిపోవగా. భీతి నొందకుము నెమ్మది నుండుము త్వరలో నీకు శుభములు కలుగు. రామ లక్ష్మణ సుగ్రీవాదులను అతి శీఘ్రముగా కొని రాగలను అని మారుతి సీత పదముల వ్రాలే. సెలవు గైకొని రేవున మరాలే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అరిష్టమను గిరిపై నిలిచి మారుతి ఎగసెను కాయము పెంచి. పవన కుమారుని పదఘటనకే పర్వతమంతయు పుడమిని కృంగే. సీతను గాంచిన శుభవార్త వేగ శ్రీరామునకు తెలియచేయగా. మారుతి మరలెను అతి వేగముగా ఉత్తర దిశగా వారిది దాటగా. గరుడుని వోలే శరవేగముగొని పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని మార్గ మధ్యమున మైనాకుని గని ప్రేమ మీరగా క్షేమము కనుగొని. దూరము నుండి మహేంద్ర శిఖరిని ఉత్సాహమున ముందుగా గని విజయ సూచనగా గర్జన సేయుచు మారుతి సాగెను వేగము పెంచుచు. సుందరమైన మహేంద్రగిరి పైన సెలయేట దిగి తానమాడి. జాంబవదాది పెద్దలందరికి వాయునందనుడు వందనములేడి. చూచితి సీతను అనుశుభవార్తను ముందుగా పలికెను. కపివీరులు హనుమంతుని బొగడిరి ఉత్సాహమున కిష్కింధకు సాగిరి. జాంబవదంగద హనుమదాదులు ప్రశ్రవణగిరి చేరుకొనినారు. రామ లక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వందనమిడినారు. ఆంజనేయుడు శ్రీరామునితో చూచితి సీతనని శుభవార్త తెల్పే. చూడామణిని శ్రీరామునకిడి అంజలి ఘటించి చెంతన నిలచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. చూడామణిని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని
ఎత్తుకొని మాటలు రాని ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో హనుమా సీతను ఎట్లుగాంచితివి, ఎట్లున్నది సీత ఏమి తెలిపినది అని పలికిన శ్రీరామచంద్రునకు మారుతి తెల్పె తన లంకాయానము. శతయోజనముల వారిధి దాటి లంకాపురమున సీతను గాంచితి. రాలు కరుగగా సీత పలుకగా నా గుండెల క్రోధాగ్ని రగులగా అసురుల గూల్చితి లంక దహించితి. రావణునితో సంవాదము సల్పితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. నిరతము నిన్నే తలచుచున్నది, క్షణముక యుగముగా గడుపుచున్నది. 2 నెలల గడువు తీరకమునుపే వేగమే వచ్చి కాపాడుమన్నది. రామలక్ష్మణ సుగ్రీవాదులకు సీత క్షేమమని తెలుపమన్నది అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. రామలక్ష్మణుల భుజముల నిడుకొని వేగమె లంకకు గొనివత్తునని. రామలక్ష్మణుల అగ్నిశరములకు రావణాదులు కూలుట నిజమని ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చితిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. అందరూ కలసి అయోధ్యకు చేరి ఆనందముగా సుఖించెదరని సీతారామ పటాభిషేకము కనుల పండువుగా జరిగి తీరునని ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చితిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. ఆనందముతో అశ్రులు జారగా సీతామాత నన్ను దీవించగా పదముల వ్రాలినే పయనమైతిని. పదములు రాకనే మరలి వచ్చితిని. ఒప్పలేదు కాని ఎప్పుడో తల్లిని భుజముల నిడుకొని కొని రాకుందునా అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సీత క్షేమమను శుభవార్త నేడు మారుతి నాకు తెలుపకుండినా. నేటి తోడమా రఘుకులమంతా అంతరించి యుండెడిది కదా. మమ్మీ తీరుగా ఉద్ధరించిన మారుతికి ఏమివ్వగలనని సర్వమిదేనని కౌగిట చేర్చెను హనుమంతుని ఆజానుబాహుడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నలుగురు శ్రద్ధతో ఆలకించగా నలుగురు భక్తితో ఆలపించగా సీతారామ హనుమానులు సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగున శ్రీ గురు చరణ సేవా భాగ్యమున పలికద సీతారామ కథ
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మంగళహారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నా అంతరాత్మ నిలుమో అనంత నీవే అంతా శ్రీ హనుమంత. ఆ దుర్యోధనాదులు ద్రోహమెంతో చేసిరే పాపి జూదరి శకుని వేసిన పాటికయ్యో పారిని దురాశచే దుర్యోధనాదులు ద్రోహమెంతో చేసిరే పాపి జూదరి శకుని వేసిన పాటికయ్యో పారిని నీతి మాలిన నిండు సభలో నాటి చీరలు ఒలిచిరే నీతి మాలిన నిండు సభలో నాటి చీరలు ఒలిచిరే మాటకు మానధనులు అడవి పాలైపోయిరే అడవి పాలైపోయిరే అడవి పాలైపోయిరే తెలియగలేరే నీ లీలలు కలహములంటారేల నా నటన తెలియగలేరే నీ లీలలు కలహములంటారేల నా నటన తెలియగలేరే నీ లీలలు కలహములంటారేల నా నటన తెలియగలేరే నీ లీలలు పలికెడిది సాయి కథయట పలికించు విభుండు సాయి రాముడట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండుగాథ పలుకగనేలా మధురం మధురం సాయి కథ నవరస భరితం స్వామి కథ మధురం మధురం సాయి కథ నవరస భరితం స్వామి కథ మధురం మధురం సాయి కథ సకల శుభములను సంపదల సగి సకల
శుభములను సంపదలొసగి సకల పాపముల హరించుగాక. మధురం మధురం సాయి కథ నవరస భరితం స్వామి కథ. మధురం మధురం సాయి కథ. చిత్రావతియను నదీ తీరమున పుట్టపర్తియను పల్లె సీమలో. చిత్రావతియను నదీ తీరమున పుట్టపర్తియను పల్లె సీమలో. శ్రీకర దివ్య ప్రభాకర కులజుడు శ్రీకర దివ్య ప్రభాకర కులజుడు రత్నాకర వంశాబ్ది సోముడు రత్నాకర వంశాబ్ది సోముడు పెద వెంకమరాజనే యోగ్యుడు ఈశ్వరాంబను వివాహమాడెను. ఈశ్వరాంబను వివాహమాడెను పొందుగ భూసురులాశీర్వదింప పొందుగ భూసురులాశీర్వదింప బంధుమిత్రులానందము చెందగా. మధురం మధురం సాయి కథ నవరస భరితం స్వామి కథ. మధురం మధురం సాయి కథ. ఆ పుణ్య దంపతులకు శేషమరాజను సుపుత్రుడును వెంకమ పార్వతమ్మయను పుత్రికాద్వయము జన్మించిరి. ఆయమ్మ కడుపు పంటగా తరుణమున ఈ దేశం అనాచారముల కాస్కారం. ఆ తరుణమున ఈ దేశం అనాచారముల కాస్కారం. ధరణిని ధర్మము నశించగా అధర్మమంతట చెలరేగా. ధరణిని ధర్మము నశించగా అధర్మమంతట చెలరేగా. సాధు సజ్జనులు సర్వేశ్వరు కడ పరిపరి విధముల మొరలిడగా. సాధు సజ్జనులు సర్వేశ్వరు కడ పరిపరి విధముల మొరలిడగా. తత్ఫలమేయనగా దేవతల వరమేయనగా. తత్ఫలమేయనగా దేవతల వరమేయనగా. ఈశ్వరాంబ గర్భము ధరించే మన అదృష్టమేయనగా. మన అరిష్టములు దొలగా. దినమాసములు క్రమాభివృద్ధిగా నవమాసాలు నిండెనుగా. చిత్రముగా ఒకనాటి రాత్రి అతి చిత్రములెన్నో చెలగెనుగా. చిత్రముగా ఒకనాటి రాత్రి అతి చిత్రములెన్నో చెలగెనుగా. వెంకమరాజు మీటు తంబుర ఝంకారము సాగించే నీటుగా. మృదంగనాద తరంగములతో ప్రతిధ్వనించే ఆ గృహమంతా. మంచి శకునములు ఎంచి చూడగా శుభ సూచకములు ఎంతో నిజముగా. భగవత్ అవతారం రాబోతుందని. జగత్ కళ్యాణం జరుగనున్నదని పండితులంతా పలికేరు. పామరుల
అది విని ఉప్పొంగేరు. అది హూణశకం. అది హూణశకం. పొలుపొంద 1926వ వత్సరం అనువైన అక్షయనామ సంవత్సరం నయగారు నవంబరు 23వ శుభదినం కళ్యాణప్రదమైన కార్తీక సోమవారం మహాపర్వదినం. అది ప్రత్యూషం. కైలాసగిరుల శిఖరాల శివుడు తకతకట్టగితయని తాండవమాడే వేళ ధగ ధగ పసిడి కాంతులతో బాలభానుడు దయించు వేళ గణగణ గణమని గంటలు మోగే దేవాలయములలో ధన ధన ధనయని దుందుభి మోగే దేవలోకములలో షోడశకళలతో నిండినవాడు చంద్రబింబమును పోలినవాడు శ్రీరంజిల్లెడు మోముతో శ్రితకారుణ్యామృత ధారతో శ్రీరంజిల్లెడు మోముతో శ్రితకారుణ్యామృత ధారతో అతి శాంతి స్వరూప స్వభావముతో శరశ్చంద్రికా ప్రభా విభాసిత సుందరతర వదనారవిందుడు శరచంద్రికా ప్రభా విభాసిత సుందరతర వదనారవిందుడు ఈశ్వరాంబ గర్భశుద్ధి ముక్త ఫలమై జన్మించే భగవానుడు జగమును తింప జనములు స్తుతింప ఆ బాలుని జలకాలాడించి కస్తూరి తిలకం నుదుటున ఉంచి కనులకు కాటుక రేఖలు తీర్చి ఊయల నుంచి మురిపెముగా ముచ్చటగా పాడిరిల్లాలి. ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో మన ఈశ్వరాంబకు ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో మన ఈశ్వరాంబకు జగములేలే జగన్నాథుడి తనయుడై జన్మించగా ముజ్జగములే హర్షింపగా లాలి 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 జో 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 జో. అంతటా ఆ బాలుని తల్లిదండ్రులు ఆనంద పారవస్యమున ఆ చిన్నారి పసిడి బుగ్గలను ముద్దాడుచు రారా రారా బంగారు తండ్రి రారా నాయనా రారా రారా బంగారు తండ్రి రారా నాయనా
భాగ్యరాశి ఓ సత్యభాషి మా పెన్నిధానమా మా భాగ్యరాశి ఓ సత్యభాషి మా పెన్నిధానమా రారా రారా బంగారు తండ్రి రారా నాయనా అనువు మీరగా పసిబాలుడు ఆడి పాడి తానలసి పరుండగా అనువు మీరగా పసిబాలుడు ఆడి పాడి తానలసి పరుండగా పొత్తిలి క్రిందుగా వెలసిన నాగు ఎత్తెను పడగను ఛత్రముగా పొత్తిలి క్రిందుగా వెలసిన నాగు ఎత్తెను పడగను ఛత్రముగా ఆదిశేషుడే అవతరించెనని చూచిరి జనులు చోద్యముగా ఆదిశేషుడే అవతరించెనని చూచిరి జనులు చోద్యముగా శేషసాయియే ఈ బాలుండని చేసిరి స్తోత్రము చెలువముగా శేషసాయియే ఈ బాలుండని చేసిరి స్తోత్రము చెలువముగా సచ్చిదానంద స్వరూపుడితడని సత్య శివ సుందర రూపుడితడని సచ్చిదానంద స్వరూపుడితడని సత్య శివ సుందర రూపుడితడని సత్యనారాయణ పేరుంచిరి నారాయణ సత్యనారాయణ 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 సాయి కథ గాన సుధా మధురముగాదా సాయి కథ గాన సుధా మధురముగారా సాయి చరితము రసభరితము సాయి చరితము రసభరితము అఘరహితము కాదా సాయి కథ గాన సుధా మధురముగారా సాయి కథ గాన సుధా మధురముగారా శుక్లపక్ష చంద్రుని వలె ఎదుగుచూ దినదినమునకొక తేజముతో వెలుగుచూ శుక్లపక్ష చంద్రుని వలె ఎదుగుచూ దినదినమునకొక తేజముతో వెలుగుచూ వీర సాధనందు సానుభూతితో భూతదయ తత్పరతను మెలగుచుండెను సాయి కథ గాన సుధా మధురముగారా సాయి కథ గాన సుధా మధురముగారా అతని సత్య సూక్తి అహింసానురక్తి ప్రేమానుభూతి ధర్మ నిరతియను ఈ సుగుణ పుంజములతో దివ్యత్వముతో విలసిల్లి బ్రహ్మజ్ఞానియోయని తోచే సూపరులకు పది ఏళ్ల ప్రాయమపుడే పరమార్థమును గ్రహించే 10 ఏళ్ల ప్రాయమపుడే పరమార్థమును గ్రహించే భక్తి జ్ఞాన వైరాగ్య భావములతో పెంపొందే భక్తి జ్ఞాన వైరాగ్య భావములతో పెంపొందే సకల శాస్త్ర సారము విస్తారముగను బోధించే సాయి కథ గాన సుధా మధురముగాదా సాయి కథ గాన సుధా మధురముగాదా సాయి చరితము రసభరితము సాయి చరితము రసభరితము అఘరహితము కాదా సాయి కథ గాన సుధా మధురముగాదా సాయి కథ గాన సుధా
మానవాతీతమైన శక్తులను కళ్ళారా చూచిన ప్రజలు ఆశ్చర్యంతో ఇట్లనుకుంటున్నారు. కలయో వైష్ణవ మాయయో కలయో వైష్ణవ మాయయో ఓ కలయో వైష్ణవ మాయయో ఓ కలయో వైష్ణవ మాయయో ఇంద్రజాలమో మంత్రసిద్ధియో దైవ శక్తియో ఊహాతీతం సత్యం తత్వం ఊహాతీతం సత్యం తత్వం కలయో వైష్ణవ మాయయో ఓ కలయో వైష్ణవ మాయయో హస్తచాలనముచే వస్తువులను సృష్టించే హస్తచాలనముచే వస్తువులను సృష్టించే ఇది కనము వినము అత్యంత చోద్యము కనము వినము అత్యంత చోద్యము అనితర సాధ్యం అసాధ్యం అనితర సాధ్యం అసాధ్యం కలయో వైష్ణవ మాయయో ఓ కలయో వైష్ణవ మాయయో భూత భవిష్యత్ వర్తమానముల జోస్యం చెప్పగసాగే భూత భవిష్యత్ వర్తమానముల జోషం చెప్పగసాగే రోగులు జోగులు భోగులు యోగులు రోగుల జోగులు భోగులు యోగులు సమ్మోహితులై శరణు జొచ్చారు సమ్మోహితులై శరణుదొచ్చారు నిరిసని పని మగరి సని గప గపని పని సని సని పని సా సగగరి సరిరి సని సని పని నిసా సగగరి సరిరి సని సని పని నిసా గప పగ పని ని పని ని 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 గ కని సని పరి సాని పగ పరి సా కని సని పరి సాని పగ పరి సా కని సని పరి సాని పగ పరి సా కలయో వైష్ణవ మాయయో ఓ కలయో వైష్ణవ మాయయో 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 దూరాన దూరాన తారాదీపం భారమైన గుండెలో ఆరని తాపం ఆరిపోదు చేరరాదు ఆశాదీపం ఆ తారాదీపం ఈ తీరని తాపం దూరాన దూరాన తారాదీపం వికసించిన మందారం నీ వయ్యారం విరియని పసికందు మొగ్గ నీ హృదయం వికసించిన మందారం నీ వయ్యారం విరియని పసికందు మొగ్గ నీ హృదయం మనసులోన మధురమైన మకరందం ఉన్నదని మరి మరి తిరిగేను మతిమాలిన తుమ్మెదను దూరాన దూరాన తారాదీపం పారమైన గుండెలో ఆరని తాపం దూరాన దూరాన తారాదీపం కనుల నిండ నీరూపే కాపురముంటే మనసంతా నీ స్మృతులే రగులుతుంటే ఎన్నాళ్ళీ కారు చిచ్చు లోన దాచగలను ఎన్నాళ్ళీ ఒంటరి బ్రతుకిలా ఈడ్వగలను దూరాన దూరాన తారాదీపం ఒక్క
ఒక్క గాలి అలనై నీ చెక్కిలి నిమిరి ఒక్క మబ్బునై నీపై వలపు జల్లు చల్లి ఒక్క గాలి అలనై నీ చెక్కిలి నిమిరి ఒక్క మబ్బునై నీపై వలపు జల్లు చల్లి ఒక్కసారి నీ చెవిలో వీడుకోలు పలికి రెక్కలు తెగి ఎక్కడో రాలేపోతాను నీ పక్కకైనా రాను.